ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. కీర్తనలు 31:20 మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాకాలము మాండి వారిని గుడారంలో దాచుచున్నావు. ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. మనుషులు నీ మీద గుసగుసలాడుతున్నారా? కపటాలు లేక ఎటువంటి కృత్రిమాలు, ఎటువంటి చెడ్డ మాటలు, ఎటువంటి లేని మాటలు మరి నీ మీద కుమరిస్తూ ఉంటున్నారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు నీ మీద ఏదైతే కపట ఆలోచన చేస్తూ నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. నువ్వేమి చేయకు. వాకాలము ఇవన్నీ వద్దు. దేవుని సన్నిధిలో నువ్వు అర్పించు. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడు చూసుకుంటూ ఉంటాడు. దేవుడు జ్ఞానులను వారి కృత్రిమంలో అన్ని పట్టేస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ఈ విషయంలో భయపడాల్సిన అవసరం. నువ్వు యథార్థంగా జీవించు. నోటి మాటలకు నువ్వు భయపడకు. మనుషులు మాట్లాడుతున్న చెడ్డ మాటలకి నువ్వు అస్సలు చేదుగా అనుకోకు. ప్రార్థన చేయి. దేవుడు వారి నోర్లను మోపిస్తాడు. సింహపు నోర్లను మోపించే దేవుడు నీకు అగెయిన్స్ట్గా, నీకు వ్యతిరేకంగా పలకబడిన ప్రతి మాటను కూడా దేవుడు వారి తరపున కాదు నీ తరపున నిలబడి వారి నోర్లను మోపిస్తూ ఉంటాడు. దేని విషయంలో భయపడకు. ముఖ్యంగా మనం మంచి పనులు చేసేటప్పుడు మనుషులు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే నీవు దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నీవు మంచి పని పూనుకున్నప్పుడు నీకు హాని చేసేవాడు ఎవరు? ఎంత జ్ఞాని అయినా, ఎంత చెడ్డవాడైనా నీకు హాని తలపెట్టలేడు. నీవు దేవుని సన్నిలో ముందుకు వెళ్తూ ఉండు. మాటలకు లేక మనుషులకు జ్ఞానానికి, వారి యొక్క కపటోపాయాలకి, వారు వేస్తున్న ప్లాన్స్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాలాక్ అనే రాజు ఇజ్రాయెల్ని శపించడానికి బిలామ్ అనే ప్రవక్తని వాడుకున్న వారిలో ఉన్న ప్రవక్తనే, కానీ అతన్ని వాడుకున్నా కూడా అతన్ని నోటిలో ఎటువంటి శాపవచనం రాకుండా దేవుడు మార్చివేశాడు. ఈరోజు నీ కొరకు, నీ కోసం వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో, నీ గురించి చెంట మాటలు పలికేవారు ఉన్నారో, నీ పేరు పాడు చేయాలనో, నీ పొజిషన్ నుండి నేను తీసేయాలను అనుకుంటున్నారో, చూడండి ఏం జరిగిందండి. దానియేలు జీవితంలో ఆయనని దేవుడు హెచ్చించి రక్షించి ఆయనని క్షేమమైన స్థిరత్వంలోనికి నడిపించారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా పన్నాగము పన్నిన వారిని సింహాల నోట్లో పడిపోయారు. కాబట్టి మన జీవితం దేవునికి అప్పగించి మనం మౌనంగా ఉండి మంచి పనులు చేస్తూ ఉంటుండగా యథార్థవంతులకు, నీతిమంతులకు దేవుడు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. మనుషులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన సన్నిధితో మిమ్మల్ని కప్పేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో భయపడకండి. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించేద్దాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడవు తండ్రి పరిశుద్ధుడా, ఈ రోజునైనా మాకు చెప్పా మనుషుల కపటోపాయాల నుండి అయ్యా నీ సన్నిధి చాటున మమ్మల్ని దాచిపెడతామని చెప్పావు నాయన. మనుషులు మమ్మల్ని చిక్కించడానికి చూస్తున్నారు నాయన, కానీ నీవు మాకు తోడుగా ఉన్నావు. నీవు నాయన ప్రభా మా పక్షాన నిలబడి మా కార్యాలు చేస్తావని నమ్ముచున్నాము నాయన. అయ్యా మేము లోబడతాము నాయన, నీ మాటకు లోబడుతున్నాము నాయన. నీవు చూసుకో ప్రభా. ఎవరైతే ప్రార్థిస్తున్నారో అయ్యా మనుషులు ఎన్ని మాటలున్నా కూడా వారిని ప్రభా తండ్రి నీవు వారి ఎదుటనే నీ బిడ్డని హెచ్చిస్తామని నమ్మచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి వాక్యము. సో మిమ్మల్ని మనుషులు ఎంతగా చిక్కించడానికి చూసి వారే చిక్కబడతారో ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించేద్దాము. ధైర్యంగా ఉండండి. ఇఫ్ యూ లైక్ దిస్ మెసేజ్ కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు టుమారో. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.